ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీలోనే మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం నీటిపారుదల. ఇందులో 44 నుంచి 47 వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఎప్పుడు జరిగింది? కరెక్ట్. 1 1960, 2 1970, 3 1955, 4 1950. సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు జరిగింది. 1 1960, 2 1970, 3 1955, 4 1950. సింధు నది ఎక్కడ పుడుతుంది? 1 నేపాల్, 2 సిక్కిం, 3 పాకిస్తాన్, 4 టిబెట్. సింధు నది ఎక్కడ పుడుతుంది? 1 నేపాల్, 2 సిక్కిం, 3 పాకిస్తాన్, 4 టిబెట్. భారతదేశంలో ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది? 1 సింధు, 2 బ్రహ్మపుత్ర, 3 గంగా, 4 గోదావరి. భారతదేశంలో ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది? 1 సింధు, 2 బ్రహ్మపుత్ర, 3 గంగా, 4 గోదావరి. మొత్తం 8 కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదులు ఒకటిగా ఉంది. 1 2900 కిలోమీటర్లు, 2 2800 కిలోమీటర్లు, 3 2700 కిలోమీటర్లు, 4 2500 కిలోమీటర్లు. అది కిలోమీటర్లు అండి. మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదిలో ఒకటిగా ఉంది? 1 2900 కిలోమీటర్లు, 2 2800 కిలోమీటర్లు, 3 2700 కిలోమీటర్లు, 4 2500 కిలోమీటర్లు. ప్రధాన హిమాలయ నదులు హిమాలయ పర్వత శ్రేణుల ఏ వాలు నుండి ఉద్భవించాయి? 1 దక్షిణ, 2 ఉత్తర, 3 తూర్పు, 4 పశ్చిమ. ప్రధాన హిమాలయ నదులు హిమాలయ పర్వత శ్రేణుల ఏ వాలు నుండి ఉద్భవించాయి? 1 దక్షిణ, 2 ఉత్తరం, 3 తూర్పు, 4 పశ్చిమం. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా ఏ ప్రాంతం కలదు? 1 గంగా, 2 నైలు, 3 అమెజాన్, 4 సింధు. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా ఏ ప్రాంతం కలదు? 1 గంగా, 2 నైలు, 3 అమెజాన్, 4 సింధు. సింధు పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ ఎక్కడ భారత్లోకి ప్రవేశిస్తుంది? 1 జమ్మూ కాశ్మీర్, 2 లడఖ్, 3 హిమాచల్ ప్రదేశ్, 4 పంజాబ్. సింధు పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ ఎక్కడ భారత్లోకి ప్రవేశిస్తుంది? 1 జమ్మూ కాశ్మీర్, 2 లడఖ్, 3 హిమాచల్ ప్రదేశ్, 4 పంజాబ్. సింధు నది జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతాన్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు? 1 30%, 2 40%, 3 20%, 4 50%. సింధు నది జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతాన్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు? 1 30%, 2 40%, 3 20%, 4 50%. హిమాలయ నదులు నదీ వక్రతలను ఎక్కడ గల ప్రవాహ మార్గాల్లో ఏర్పరుస్తాయి? 1 మధ్య, 2 దిగువ, 3 ఎగువ, 4 పైవేవి కాదు. హిమాలయ నదులు నదీ వక్రతలను ఎక్కడ గల ప్రవాహ మార్గాల్లో ఏర్పరుస్తాయి? 1 మధ్య, 2 దిగువ, 3 ఎగువ, 4 పైవేవి కాదు. భూస్వరూప లక్షణాల ప్రకారం భారతీయ నదులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు? 1 3, 2 4, 3 5, 4 2. భూస్వరూప లక్షణాల ప్రకారం భారతీయ నదులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు? 1 3, 2 4, 3 5, 4 2. సింధు నది పరివాహక ప్రాంతంలో ఎంత మాత్రమే భారతదేశంలో ఉంది? 1 3/2 వంతులు, 2 3/1 వంతు, 3 2/1 వంతు, 4 4/1 వంతు. సింధు నది పరివాహక ప్రాంతంలో ఎంత మాత్రమే భారతదేశంలో ఉంది? 1 3/2 వంతులు, 2 3/1 వంతు, 3 2/1 వంతు, 4 4/1 వంతు. మధ్య ఉన్నత భూములలో జన్మించి పశ్చిమ వైపుగా ప్రవహించే నదులు 1 తపతి, 2 నర్మదా, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. మధ్య ఉన్నత భూములలో జన్మించి పశ్చిమ వైపుగా ప్రవహించే నదులు 1 తపతి, 2 నర్మదా, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ మరియు జీలం నదులన్నీ కలిసి ఎక్కడ సింధు నదిలోకి ప్రవేశిస్తాయి? 1 అటాక్, 2 గిల్గిత్, 3 బాల్చిస్తాన్, 4 మిథాన్కోట్. సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ మరియు జీలం నదులన్నీ కలిసి ఎక్కడ సింధు నదిలోకి ప్రవేశిస్తాయి? 1 అటాక్, 2 గిల్గిత్, 3 బాల్చిస్తాన్, 4 మిథాన్కోట్. సింధు నది ఎక్కడ కలుస్తుంది? 1 అరేబియా సముద్రం, 2 బంగాళాఖాతం, 3 పసిఫిక్ సముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. సింధు నది ఎక్కడ కలుస్తుంది? 1 అరేబియా సముద్రం, 2 బంగాళాఖాతం, 3 పసిఫిక్ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. హిమాలయ నదులు గూర్చి సరికాని వాక్యం. 1 పొడవుగా ఉంటాయి, 2 జీవనదులు, 3 వర్షాధార నదులు, 3 సుదీర్ఘ ప్రవాహ మార్గాలను కలిగి ఉన్నాయి.
హిమాలయ నదుల గురించి సరికాని వాక్యం. 1 పొడవుగా ఉంటాయి, 2 జీవ నదులు, 3 వర్షాధార నదులు, 4 సుదీర్ఘ ప్రవాహ మార్గాలను కలిగి ఉంటాయి. అందరూ ఆన్సర్ రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ 1 1960లో. సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1960లో. కరెక్ట్ ఆన్సర్ 1. సింధు నది ఎక్కడ పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 టిబెట్ మానస సరోవరం దగ్గర. సింధు నది ఎక్కడ పుడుతుందంటే టిబెట్లో మానస సరోవరం వద్ద. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 గంగా. భారతదేశంలో ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉందంటే గంగాకి. కరెక్ట్ ఆన్సర్ 3. మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో ఒకటి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 2900 కిలోమీటర్లు. మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదులు ఒకటిగా ఉంది? 2900 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రధాన హిమాలయ నదులు హిమాలయ పర్వత శ్రేణుల ఏ వాలు నుండి ఉద్భవించాయి? కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్తరం. ప్రధాన హిమాలయ నదులు అనగా సింధు, బ్రహ్మపుత్ర, ఈ నదులు హిమాలయ పర్వత శ్రేణులు ఏ వాలను ఉద్భవించాయంటే ఉత్తరం. అంటే హిమాలయ పర్వతాలకు అటువైపు, భారతదేశం వైపు కాదు, ఉత్తర వాలు వైపు ఉద్భవించి అవి ఏమవుతాయంటే పర్వతాలను క్రాస్ చేస్తూ మన భారతదేశంలోకి వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్తరం. దక్షిణమని మాత్రం రాయదు, ఉత్తరం. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా ఏ ప్రాంతం కలదు? కరెక్ట్ ఆన్సర్ 3 అమెజాన్. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా ఏ ప్రాంతం కలదంటే అమెజాన్. అదే భారతదేశంలో అయితే గంగా నదీ పరివాహక ప్రాంతం. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా ఏ ప్రాంతం కలదైంది? అమెజాన్. కరెక్ట్ ఆన్సర్ 3. సింధు పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ ఎక్కడ భారత్లోకి ప్రవేశిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 లడఖ్. సింధు పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ, లేదా సింధు పశ్చిమ దిక్కు అని క్లియర్గా ఇచ్చారు కాబట్టి సింపుల్గా ఎక్కడ అటువైపు ప్రవహిస్తుంది కాబట్టి, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ అని చెప్పుకోవాలి. ఇది జమ్మూ కాశ్మీర్ విడిపోయి లడఖ్గా మార్చారు కాబట్టి ఇప్పుడు లడఖ్లో ప్రవహిస్తుంది. ఎక్కడ? భారతదేశంలో లడఖ్లో ప్రవహిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2. సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతాన్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 20%. సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతాన్ని మాత్రం ఉపయోగించవచ్చు అంటే 20%. సింధు నదీ వ్యవస్థ అంటే సింధు నది, దాని ఉపనదుల్లో మొత్తం నీటిలో 20% మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ 3. హిమాలయ నదులు నది వక్రతలను ఎక్కడ గల ప్రవాహ మార్గాలు ఏర్పరుస్తాయి అంటే ఏ ప్రాంతంలో ఏర్పరుస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 1 మధ్య. హిమాలయ నదులు నదీ వక్రతలను ఎక్కడ గల ప్రవాహ మార్గాలు ఏర్పరుస్తాయి అంటే మధ్య ప్రాంతంలో. ఎగువ ప్రాంతంలో క్రమక్షయానికి గురి చేసి ఇసుక గులకరాలను కిందకి తీసుకొస్తే, మధ్య ప్రాంతంలో అయితే అర్ధచంద్రాకారంలో సరస్సులు మరియు నదీ వక్రతలను ఏర్పరుస్తాయి. దిగువన అయితే పెద్ద పెద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. ఏ నదులు? హిమాలయ నదులు. కాబట్టి మధ్య ప్రవాహ మార్గంలో అయితే నదీ వక్రతలను అంటే నదీ వంకరలను ఏర్పరుస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 1. భూస్వరూప లక్షణాల ప్రకారం భారతీయ నదులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు? కరెక్ట్ ఆన్సర్ 4 2 ప్రధాన సమూహాలు. అవి హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. భూస్వరూప లక్షణాల ప్రకారం భారతీయ నదులు ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారంటే 2. అవి హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. కరెక్ట్ ఆన్సర్ 4. సింధు నది పరివాహక ప్రాంతంలో ఎంత మాత్రమే భారతదేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 3/100. సింధు నది పరివాహక ప్రాంతాన్ని మొత్తాన్ని 3 భాగాలు చేస్తే 1 వంతు మాత్రం మన భారతదేశంలో ఉంది, మిగిలినంతా పాకిస్తాన్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2 3/100. మధ్య ఉన్నత భూముల్లో జన్మించి పశ్చిమ వైపుగా ప్రవహించే నదులు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. తపతి, నర్మదా. అన్ని తూర్పు వైపు ప్రవహిస్తాయి అనుకుంటాం, కానీ నర్మదా, తపతి నదులు మాత్రం ఎక్కడ ప్రవహిస్తాయంటే పశ్చిమ వైపు ప్రవహిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ, నర్మదా, తపతి. సట్లెజ్, బియాస్, రావి, చీనా మరియు జీలం నదులన్నీ కలిసి ఎక్కడ సింధు నదిలోకి ప్రవేశిస్తాయి? మిథాన్కోట్. ఇది పాకిస్తాన్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 4. సట్లెజ్, బియాస్, రావి, చీనా మరియు జీలం నదులన్నీ కలిసి ఎక్కడ సింధు నదిలోకి ప్రవేశిస్తాయి అంటే మిథాన్కోట్లో. కరెక్ట్ ఆన్సర్ 4. సింధు నది ఎక్కడ కలుస్తుంది అంటే ఏ సముద్రంలో కలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 అరేబియా సముద్రంలో. సింధు నది ఎక్కడ కలుస్తుంది అంటే అరేబియా సముద్రంలో. కరాచీకి తూర్పు వైపున అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్తాన్లో ఉన్న కరాచీకి తూర్పు వైపున అరేబియా సముద్రంలో సింధు నది కలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1.
హిమాలయ నదుల గురించి సరికాని వాక్యం. కరెక్ట్ ఆన్సర్ 3 వర్షాధార నదులు. హిమాలయ నదుల గురించి సరికాని వాక్యం అంటే వర్షాల మీద హిమాలయ నదులు ఆధారపడవు. కాబట్టి ద్వీపకల్ప నదులు మాత్రమే వర్షం మీద ఆధారపడతాయి కాబట్టి వాటిని వర్షాధార నదులు, వర్షంపై ఆధారపడే నదులు అంటాం. హిమాలయాలు అలా కాదు, పొడవుగా ఉంటాయి అనేది హిమాలయ అనేది కరెక్టు. జీవనదులు హిమాలయాలు కరెక్టు. సుదీర్ఘ ప్రవాహ మార్గాలు అంటే నదీ ప్రవాహ మార్గం చాలా సుదీర్ఘంగా ఉంటుంది, పుట్టినప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు. అది కరెక్ట్. అంటే 4 కరెక్టు, 1 కరెక్టు, 2 కరెక్టు, 3 మాత్రం తప్పు. వర్షాధార నదులు అనేవి హిమాలయ నదులు కాదు, ద్వీపకల్ప నదులు. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బారాసారా? ఇక్కడ ఆన్సర్లోనే చూసుకోండి. థ్యాంక్ యూ.